హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరిట ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో వేయకుండా చుట్టూ ఇనుప కంచెలను సైతం ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు ఎప్పటిలానే ట్యాంక్ బండ్ లోనే గణేష్ నిమజ్జనం జరుపుతామని భాగ్యనగర్ ఉత్సవ సమితితో పాటు బీజేపీ నేత రాజాసింగ్ అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. గణేష్ నిమజ్జనంపై హైదరాబాద్ ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ కూడా అటు జీహెచ్ఎంసీ ఇటు పోలీస్ హైదరాబాద్ పోలీస్ పేరుతో ఫ్లెక్సీలు వెలవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా దీని మీద మండిపడుతున్న పరిస్థితి. నిజానికి 2021వ సంవత్సరంలో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి వీల్లేదంటే కూడా హైకోర్టు అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలను ఏదైతే ఇక్కడ ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడం వల్ల ఏదైతే పెద్ద ఎత్తున పొల్యూషన్ పెరిగిపోతుంది అనేది ఆ ఆర్డర్ యొక్క ఉద్దేశం. సో అప్పటి నుంచి కూడా తాత్కాలికంగా ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేస్తూ వస్తుంది. ఏ ఏడాదికి ఆ ఏడాది ఇదే ఏడాది ఆఖరంటూ కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని అటు హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, గణేష్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాం. ఈ ప్రస్తుతం క్రేన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఎన్టీఆర్ మార్గ్లో. ఇదే ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ కూడా రాబోతున్న పరిస్థితి. ప్రతి ఏడాది ఇక్కడే ఆయన ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించిన నిమజ్జన కార్యక్రమం కూడా ఇక్కడే ఏర్పాటు జరుగుతుంది. సో ఒకసారి మనం ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాలు కనుక గమనిస్తే ఇక్కడ క్రేన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రతి ఏడాది లానే కొన్ని క్రేన్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొన్ని ఏర్పాట్లు కూడా బారిగేట్స్ కావచ్చు, డివైడర్స్ మధ్యలో కొన్ని బారిగేట్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒకవైపు ఏర్పాట్లు చేస్తూనే మరొక వైపు ట్యాంక్ బండ్లో ఈసారి నిమజ్జనం చేయడానికి అవకాశం లేదంటూ కూడా కొన్ని బ్యానర్లు కూడా అటు జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కొంత చర్చనీయాంశంగా ఉంది, కొంత అయోమయంగా కూడా ఉంది. వాస్తవానికి ఖైరతాబాద్ బడా గణేష్ మొదలుకుంటే ఓల్డ్ సిటీలోని గల్లీల్లో ఉండే చిన్న చిన్న గణేష్లన్నీ కూడా ఇక్కడికే వేల సంఖ్యలో ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. అయితే ఈసారి అందుకు భిన్నంగా గత 3-4 సంవత్సరాలుగా కొన్ని పిటిషన్లు కొంతమంది చాలామంది పెద్ద ఎత్తున హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ కూడా. సో దీనికి కొంత భాగ్యనగర్ ఉత్సవ సమితి కావచ్చు, అటు బీజేపీ నాయకుడు రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినాయక్ సాగర్ ఏదైతే హుస్సేన్ సాగర్గా పిలుస్తామో దానిలోనే నిమజ్జనం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరిగినట్టే జరుగుతుంది. హిందువుల పండుగల మీద కక్ష కట్టడం సరైనది కాదంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. దీని మీద ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలంటూ కూడా వీళ్ళంతా కోరుతున్నారు. వాస్తవానికి ఇదే హుస్సేన్ సాగర్లో ప్రతి ఏడాది నిమజ్జనం చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఈ ఏడాది కూడా ఖచ్చితంగా ఇక్కడే నిమజ్జనం చేస్తాం. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, మేము చేసేది మేము చెప్తాం అంటూ కూడా ఇప్పటికే భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు స్పందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మహానగరంలో వేల సంఖ్యలో మండపాల్లో వినాయకులు పూజలను అందుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇప్పటికే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈ నెల 17వ తేదీన భారీగా ఏదైతే వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రతి ఏడాది లాగానే జరుగుతున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా హుస్సేన్ సాగర్కే పెద్ద ఎత్తున వినాయకుల్ని తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వేల మంది పెద్ద సంఖ్యలో వినాయక నిమజ్జనానికి సంబంధించిన క్లారిటీ లేక కొంత అయోమయం కూడా ఉన్న నేపథ్యం కాబట్టి సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో నరేష్ ఎల్లంశెట్టి, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.